రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు మిగిలింది గంట సమయమే. 1 గంటకు పోలింగ్ ముగియనుంది. 1 గంటలోపు క్యూ లైన్లలో ఉన్న వాళ్ళందరికీ ఓటు వేసే అవకాశం ఇస్తారు. గ్రామాల్లో పోలింగ్ సెంటర్స్ దగ్గర ఓటు వేసేందుకు క్యూ కట్టారు ఓటర్లు. చాలా పంచాయతీల్లో ఇప్పటికే 50% పైగా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ మొదలవుతుంది. రెండో విడతలో 3,342 పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. సర్పంచ్ పదవుల కోసం 10,668 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 26,191 వార్డులకు జరుగుతున్న ఎన్నికల్లో 63,480 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 1 గంటకు పోలింగ్ ముగియనుండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. మందారిపేట నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. అశోక్, ఓవర్ టు యూ. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనప్పటికీ ఓటు హక్కు వినియోగించుకొని వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. మనం ప్రస్తుతం శాంపేట మండలం మాందర్పేట గ్రామంలో ఉన్నాం. మాందర్పేట గ్రామంలో చూడవచ్చు, కూలీలు కావచ్చు ఎక్కువ సంఖ్యలో పెద్ద ఎత్తున తరలి వచ్చి వృద్ధులు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు. 23 మండలాలలో 539 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 111 గ్రామ పంచాయతీలు ఏకీకృతం కాగా 428 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వరంగల్ అర్బన్లో చూసుకున్నట్లయితే 22 గ్రామాల్లో 2 గ్రామాలు ఏకీకృతం కాగా 20 గ్రామాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో 6 మండలాల్లో 136 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 33 గ్రామాలు ఇక్కడ ఏకీకృతం అయ్యాయి. 103 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఓటు హక్కు నుంచి ప్రశాంతంగా కొనసాగుతుంది. జయశంకర్ భూపాలపల్లి చూసుకున్నట్లయితే ఏజెన్సీ గ్రామంలో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇది సమస్యత్తుగా ప్రాంతాలతో పాటు నక్సల్స్ ప్రభావిత గ్రామాలు కావడంతో సార్ చెప్పండి, ఇక్కడ ఎన్నికలు ఎట్లా జరుగుతుంది? నేను తారాపూర్ ఆర్వని శాంపేట మండలం. ఇక్కడ దాదాపు అంతా ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగానే ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దాదాపు మా తారాపూర్లో దాదాపు 1984 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 10 వార్డులు, ఒక్క వార్డుకు ఒక్కటికి దాదాపు 200 పైచీలకు ఓటర్లతోటి ప్రశాంతమైన వాతావరణము. పొద్దున్నే ఈ తిండి అలా కావడంతో తినేసి చాలామంది కూలి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఓట్లు ప్రశాంతంగా వినియోగించుకోవడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో భారీ బందోబస్తు మధ్యన 7 కాప్స్ ఇవ్వడం జరిగింది. మాకు పోలీస్ సిబ్బందిని ఇవ్వడం జరిగింది. వారి సమక్షంలో వారి పర్యవేక్షణలో కూడా మంచి ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ బాగా నిర్వహించుకుంటున్నామండి. దాంతోపాటు మనకు విలేజ్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ, ఆశా వర్కర్స్ కానీ, లేదంటే బిఎల్ఓస్ కానీ వాళ్ళు వచ్చి కూడా మంచి మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. పరిస్థితి మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా అధికారులు నిలుస్తున్నారు. ఈ ఓటింగ్ గ్రామ పంచాయతీలో ఓటింగ్ 1 వరకు నిర్వహించి తర్వాత 1-2 గంటల నుంచి లెక్కింపు నిర్వహిస్తారు. లెక్కింపు మొదట వార్డు మెంబర్లను ఫలితాలను ప్రకటించిన తర్వాత సర్పంచ్ గెలుపు ప్రకటిస్తారు. సర్పంచ్ గెలిపించిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కొనసాగుతుంది. దీంతో మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం, మహదేవ్పూర్, వాజేడు, వెంకటపురం గ్రామాలు నక్సల్స్ ప్రభావితం కాబట్టి అక్కడికి గ్రౌండ్స్ పోలీస్ బలగాలతో పాటు అధికారులు, పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులను కూడా సిఐల స్థాయి అధికారులను కూడా నియమించారు. అక్కడ ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మొత్తానికి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ఉండడంతో రెండోసారి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పూర్తి స్థాయిలో ప్రశాంతంగా నిర్వహించేందుకు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. వీడియో దుర్గప్రసాద్తో అశోక్, విసిక్ న్యూస్, వరంగల్.